कौमी अक़लियती कमीशन की रुकन सैयद शहजादी बेगम ने आज मेदक ज़िले का दौरा करते हुए महलूक खदीर खान की अहलिया और अहल खाना से मुलाकात की। शहजादी बेगम ने पुलिस की ज़्यादती में हलाकत पर शदीद अफसोस का इजहार किया और फौरी तौर पर खाती पुलिस वालों के खिलाफ कार्रवाई करने पर जोर दिया। महलूक खदीर खान की बेवा ने अश्कबार होते हुए उन पर टूट पड़े गमों के पहाड़ों को बयान करते हुए उनके साथ मुकम्मल इंसाफ की मांग की। शहजादी बेगम ने इसे तेलंगाना पुलिस के तासुब से ताबीर किया। कौमी अक़लियती कमीशन की महलूक खदीर खान की अहल खाना को एक्स ग्रेशिया और इमदाद की रियासती हुकूमत से मांग की। ఇలాంటి కావద్దు, నా పిల్లల్లాగా వేరే మంది పిల్లలు అనాథలు కావద్దు, నా కుటుంబం లాంటి పరిస్థితి ఏ కుటుంబంకు రావద్దంటే వాళ్ళు ముగ్గురు మాత్రం జాబ్లో ఉండొద్దు, వాళ్ళకు జైలు శిక్ష పడాలి. అంతే మేడం నేను కోరుకునేది. నా పిల్లలకు నాకు న్యాయం జరగాలి, నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పియాలి. జీవితం ఏం లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేరు మేడం. మన అందరికీ తెలుసు, అదేదో ఖాదీర్ గారి మృత్యు అనేది మనకు చాలా బాధాకరం. మేము కూడా దానికి కమిషన్ నుంచి దుఃఖం ప్రకటిస్తున్నాం. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని ఆశిస్తున్నాము. నేను ప్రస్తుతం మన జిల్లా కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో కూడా ఈ విషయం పైన పూర్తిగా మాట్లాడాను వ్యక్తిగతంగా వాళ్ళతో. కలెక్టర్ గారు ఇప్పుడు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని నాకు చెప్పడం జరిగింది. మన చీఫ్ సెక్రటరీతో మాట్లాడి కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, హోమ్ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళకు వెంటనే 50 లక్షల డిపాజిట్ వాళ్ళ పిల్లలకు, ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు కూడా చాలా చిన్నగా ఉన్నాడు, ఆ పెద్ద అమ్మాయి కూడా చదువు మానేసిందట. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. 50 లక్షలు అమ్మాయిల పేరు పైన డిపాజిట్ చేయాలని నేను కమిషన్ తరఫు నుంచి కోరుతున్నాను. అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీనికి పూర్తిగా సహకరిస్తారని చెప్పడం జరిగింది వారి తరఫు నుంచి. కాబట్టి